మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ మా వందనములు. ప్రియులారా, గత కార్యక్రమమును చూసి దీవించబడినట్లు ఎంతో మంది మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేశారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి గురువారం ఉదయం 6:30 నుంచి 7 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండి. అనేక మంది బిడ్డలు చూసినట్లుగా ప్రోత్సహించండి. దైవజనుల ద్వారా వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. Thank you.
దేవునికి స్తోత్రములు. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన విడువని దేవుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన కార్యక్రమాన్ని చాలామంది వీక్షించి ఆ వాక్యం ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా దీవించబడినట్లు అనేకులు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి, మాకు తెలియజేసిన ఆనందకరమైన విషయాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా దేవుని యొక్క ఆలోచన మేరకు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు అందించటకు మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండటం జరిగింది. కనుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ప్రియులారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగం ఆత్మీయ స్వాతంత్రం, స్పిరిచువల్ డెలివరెన్స్ ఆర్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఆ యోహాను శుభవార్త 8:36లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియులారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగాన్ని సాదృశ్యంగా చేసుకొని ఈ పగటి వేళ దేవుడు మనతో ఆత్మీయ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆగస్టు నెల వచ్చిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయంలో అదొక అనిర్వచనీయమైన ఆనందం, గొప్ప సంతోషము, కుటుంబాల్లో ఏ వీధిలో చూసినా ఆనందకరమైన పండుగ వంటి వాతావరణం కనబడిద్ది. కారణము ఆగస్టు నెల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నెల. 1947 ఆగస్టు 15 ముందు వరకు మన పూర్వీకులు బానిసత్వంలోనూ లేక బ్రిటిష్ వారి యొక్క చేతిలో భయంకరమైన నాశనాన్ని పొందుకున్న స్థితిలో ఉన్నా. కానీ ఆ 47వ సంవత్సరం ఆగస్టు 15న ప్రియులారా, గాంధీజీ, చాచా నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి ఎందరో నేతలు వారు చేసిన త్యాగాలు, కృషి, దీక్షల ఫలితంగా మరి ముఖ్యంగా దేవుని మహాకృపను బట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అందుకే ఈ నెల చిన్న పెద్ద కుల మత తేడాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎక్కడ చూచినా జాతీయ జెండా రెపరెపలాటం కనపడుతుంది. వందే మాతరం, జనగణమన వంటి జాతీయ గీతాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే దేశ స్వాతంత్రాన్ని సంతోషంతో జరుపుకుంటున్న మనలను దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి నీ జీవితానికి స్వాతంత్రం వచ్చిందా అని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఆనందంతో ఉన్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో లేక నీ వ్యక్తిగత జీవితంలో నీవు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అదేమిటండి, నా వ్యక్తిగత జీవితంలో స్వాతంత్రం ఏమిటి అని ఆలోచన చేస్తున్నావేమో. ఉదాహరణకు మన మూలవాక్యముగా యోహాను శుభవార్త 8:36 కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర జీవించిన కాలంలో ఆయన యూదులతో ఇట్లా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అనంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, లేక కుమారుడు మీకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు అని అంటున్నారు. అప్పుడు ఆ మాటలు విన్న యూదులు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, మేము ఎవరికి బానిసలుగా లేము కదా, మేము ఎవరి కింద దాస్యములో లేము కదా, మేము అబ్రహాము సంతానం, ఇంకా మాకెందుకు స్వాతంత్రం అనుకుంటున్నా. ఆ కాలంలో యూదులే కాదు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీవు కూడా నాకెందుకు స్వాతంత్రం అనుకుంటున్నావేమో. అయితే ఈ పగటి వేళ దేవుడు అడుగుతూ ఉన్న ఈ స్వాతంత్రము శరీర సంబంధంగా దేశానికి వచ్చే స్వాతంత్రము కాదు, కానీ ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసిన స్వాతంత్రం. అంటే నేటి కాలంలో ప్రతి మనిషి కూడా ఎట్లా ఉన్నాడు అనంటే, స్వాతంత్రం అనేది ఆత్మ సంబంధంగా అనుభవించలేని స్థితిలో ఉన్నాడు. అంటే దాని అర్థము ప్రతి మనిషి కూడా ఏ భేదము లేకుండా ఆత్మ సంబంధంగా 2 రకాలైన బానిసత్వాల్లో మ్రగ్గిపోతూ ఉన్నారు. ఇందుకు ఏమిటి ఆ 2 రకాలైన బానిసత్వాలు అని ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి బానిసత్వం పేరు దేవుడు. ఇదే యోహాను శుభవార్త 8:34 మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే మనం ఆలోచన చేయవలసిన మొట్టమొదటి విషయం, యేసే అంటున్నాడు ఆత్మ సంబంధం నీవు స్వతంత్రుడివేనా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, మొట్టమొదట పాపపు బానిసత్వంలో ఉన్నాడు. అంటే ఈ పగటి వేళ భారతదేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి పండుగ చేసుకుంటామో సంబరాలు చేసుకుంటామో కాదు, కానీ ఈ రోజున మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, మొట్టమొదట మన ఆత్మీయ స్వాతంత్రాన్ని మనం పొందుకున్నామా, అనగా పాపం అనే ఆ భయంకరమైన దాస్యత్వం నుండి మనం విడుదల పొందామా. ఒకవేళ విడుదల పొందకుండా నువ్వు దేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి సంతోషంతో పండుగ చేసుకుంటే అది నిజమైన స్వాతంత్రం కాదు అనేసి ఈ పగటి వేళ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిజంగా నేడు ప్రపంచంలో ప్రతి మనిషి ఎట్లా ఉన్నాడు అనంటే, పాపపు దాస్యంలో ఉన్నాడు. రకరకాలైన అలవాట్లలో మనిషి కూరుకుపోయిన స్థితిలో ఉన్నాడు. త్రాగుడుగా, వ్యభిచారముగా, నరహత్యలుగా, రకరకాల చిన్న పనులతో పాటు
పాటు పెద్దల వరకు ప్రతి వారు కూడా డ్రగ్స్ అని రకరకాల భయంకరమైన పాప విచ్చల చేత బంధించబడిన వారుగా బానిసలుగా ఉన్నా. ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా, మన భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15 ముందు వరకు కేవలం బ్రిటిష్ అనబడే ఆ భయంకరమైన జాతి చేతిలోనే నష్టాన్ని అనుభవించింది. కానీ నేడు ప్రపంచం అంతా కూడా ఒక జాతి లేక ఒక కులం ఒక మతం అన్న తేడా లేకుండా ప్రతి వారు కూడా ఏ బానిసత్వంలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే పాపపు బానిసత్వంలో ఉన్నారు. అందుకే ఆ పాపపు క్రియల గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా అంటూ ప్రభునందు ప్రియులారా ప్రతి మనిషిని బంధించిన ఆ పాప క్రియల గురించి దేవుడు అక్కడ లిస్టు రాస్తా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, జారత్వమే ఒక పాపపు బానిసత్వంగా ప్రజలను పీడిస్తూ ఉన్నది. వ్యభిచారం, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహములు, మత్సరములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా నేటి కాలంలో మనిషి జీవితాన్ని పట్టి పీడించి ప్రభునందు ప్రియులారా బానిసలుగా చేస్తా ఉన్నది. అందుకే నేడు అనేకుల జీవితాలు ఎట్లా ఉన్నాయి అనంటే పాపం యొక్క భయంకరమైన వలలో చిక్కబడిపోయి నెమ్మది లేక కొట్టబడతా ఉన్నా. ఆ కాలంలో బ్రిటిష్ వారి చేతిలో ఎలా ప్రజలు నలిగిపోయి నెమ్మది లేక విరక్తితో భావంతో ఉన్నారో నేడు కూడా ప్రతి మనిషి కూడా పాపం యొక్క బంధకాల్లో చిక్కబడిపోయి నెమ్మది లేక విడుదల లేక కొట్టబడతా ఉన్నారు. నిజంగా పాపము చేసే ప్రతి మనిషి తీవ్రమైన నష్టానికి గురవుతాడు ప్రియులారా. ఆ పాప ఫలితము మన భారతీయులు బ్రిటిష్ వారి చేతిలో తిన్న దెబ్బల కంటే భయంకరమైన స్థితి ఆ పాపం వల్ల మనిషికి నష్టం కలుగుతుంది ప్రియులారా. ఉదాహరణ చెప్పాలి అనంటే దేవుని జనాంగం అనబడే ఇజ్రాయేలు ఒక రోజున ఆకాశమందున దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నా, దేవా మేము ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా మాకు ఎందుకని నువ్వు జవాబు ఇవ్వటల్లా, మేము ఎన్ని పండుగలు ఆచరిస్తా ఉన్నా మా జీవితాల్లో ఎందుకని నీవు ఆశీర్వాదాన్ని ఇవ్వటల్లా, మా కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి దీవెన లేకపోవటానికి గల కారణం ఏమిటయ్యా అనేసి ఆకాశమందున దేవుని ఇజ్రాయేల్ ప్రజలు ప్రశ్నించగా వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారి జీవితాలకు నష్టానికి కారణము, వారి జీవితాల్లో శాపానికి కారణాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వివరిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 25వ వచనంలో నా దేవుడు ఇలా అంటున్నాడు, మీకు మేలే మీరు కలుగుకోపోవటానికి మీ పాపములే కారణం అని అంటున్నారు. అంటే పాపం ఎంత భయంకరమైనదంటే మనం జీవితాల్లో దైవాశీర్వాదాన్ని అది దోచేస్తా ఉన్నది, మన జీవితాల్లో మన ఆరోగ్యాన్ని అది దోచేస్తా ఉన్నది, మన జీవితాల్లో ప్రభునందు ప్రియులారా మనకు నెమ్మది లేకుండా ఆ పాపము మన జీవితాలని పాడు చేస్తూ ఉంటుంది. అందుకే ఆకాశం ముందున దేవుడు ఆ దినాల్లో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నారు, మీ పాపములే మీ జీవితంలో ఉన్న ఆ నష్టానికి కారణములు అని అంటా ఉన్నారు.